కావేరి 2 చేతుల్లో బ్యాగులతో బట్టలు పట్టుకుని ఇంటికొస్తుంది. నీ పెళ్ళేమో గాని నేనలసిపోయాని. ప్రతి వస్తువు ఎక్కడ మర్చిపోతానోనని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మరీ కొంటున్నాను. ఇప్పుడు చూడు, వెళ్ళి నీ పెళ్లిలో కావలసిన బట్టలన్నీ తీసుకొచ్చాను. చూసుకో, నీకా రంగులు నచ్చాయో లేదో, లేదంటే మళ్ళీ వెళ్ళి మార్చుకొని తేవాలి. జానకి బట్టలన్నీ బయటకు తీసి చూసింది. అమ్మా, చాలా బాగున్నాయి. మంచి కలర్ సెలెక్ట్ చేశావు. మార్చాల్సిన అవసరమేం లేదమ్మా. నాన్నేరి ఎక్కడున్నారు? నీతో రాలేదా? వచ్చారు. పక్కింటి బాబాయ్ గారు కనిపిస్తే మాట్లాడుతున్నారు. నీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు తనకు కొంచెం చెప్పారు కదా. అవునా, తొందరగా రమ్మనమ్మా, భోజనం చేద్దురుగాని. ఇప్పటికే ఆలస్యమైంది. ఈరోజు నాన్నకిష్టమైన వంటలన్నీ చేశాను. సర్లే, పిలుస్తాను. అయినా మీ అత్తగారింటే తల్లి, చలికాలంలో ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలోనే ముహూర్తాలు పెడతానని పట్టుబట్టుకుని కూర్చున్నారు. అసలే మాఘమాసంలో మంటల్లో పడినా చలి తీరదంటారు. ఇప్పుడు పెళ్ళంటే బంధువులుండడానికి ఏర్పాటు చెయ్యాలంటే కష్టంగా ఉంది. అదే ఎండాకాలం అంటే ఏవో 2 టెంట్లు వేసేస్తే, 2 ఫ్యాన్లు పెట్టేస్తే చాలు, చక్కగా అందరూ కలిసి సర్దుకొని ఉంటారు. అందుకే వైశాఖ మాసంలో పెళ్లి ముహూర్తాలు తీద్దామంటే, లేదు మాకు మాఘమాసమే కావాలి, మాకు మాఘమాసంలోనే పెళ్ళుండాలని చెప్పి ఇప్పుడు ముహూర్తాలు తీయించారు. బాబోయ్, మీ అత్తగారికి చాలా పట్టింపులు ఎక్కువే. అవునమ్మా, నాకు అందుకే భయమేస్తుంది. నేనక్కడికి వెళ్తే ఎలా ఉండాలో ఏంటో. ఇంతలో జానకి వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం లోపలికొస్తారు. మీ తల్లి కూతుర్లు ఎంతసేపు మాట్లాడినా ఇంకా తన్ని తీరదు. నాకు బాగా ఆకలేస్తుంది. ముందు భోజనం పెట్టండి. ఎంతసేపు సోదు వేసేటప్పుడు మాత్రం మీకు ఆకలి వెయ్యదు గాని, ఇంట్లోకొచ్చి మా మీద జోకులు వెయ్యమంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. 2 నిమిషాలు ఆగండి నాన్నగారు, ఇప్పుడే భోజనం తెచ్చి పెడతాను అని జానకి లోపలికి వెళ్లి భోజనం తీసుకొచ్చి కావేరి మరియు సుబ్రహ్మణ్యంకి పెడుతుంది. వాళ్ళిద్దరూ భోజనంలో ఇలా చెయ్యి పెట్టిన వెంటనే, ఏంటింత చల్లగా ఉన్నాయి? అవునే జానకి, కొంచెమైనా ఆలోచించవా? అసలే చలికాలం, వచ్చే ముందే కొంచెం వేడి చేసి వేడివేడిగా పెడతాను అన్న జ్ఞానం ఉండాలి కదా. కొంచెమైనా బుర్ర వాడాలి కదా. అసలే మీ అత్త చిన్నదానికి పెద్దదానికి భూతద్దంలో పెట్టి చూస్తుంది. నువ్విలా చాలా చల్లగా వండి పెట్టావంటే ఆవిడ మన ఇంటికి పంపించేస్తుంది నిన్ను. గుర్తుపెట్టుకో జానకి, ఆవిడకి ఏం కావాలో తెలుసుకొని చెయ్యి. నీకు తోచినట్టు పని చేసుకుంటూ వెళ్ళావంటే ఆవిడ మాత్రం ఏమైనా అంటే అది నీ తప్పే అవుతుంది, ఆవిడది కాదు. సరే అమ్మా, ఆవిడ చెప్పినట్టే చేస్తాను. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. అలా 10 రోజుల్లో జానకిని రాముకిచ్చి వివాహం చేస్తారు. కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెడుతుంది. అలా 2-3 రోజులు గడిచాక రాము జానకితో మాట్లాడుతూ, ఏంటి జానకి, రోజు కంగారు పడుతూ భయపడుతూ ఉంటున్నావు? ఇది మన ఇల్లు, నీకు నచ్చినట్టుండు. అయినా అమ్మ కూడా నిన్నేమీ అనలేదు. నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? ఏదో ఒక్కసారి పిలిచాననుకో, ఏదో జరిగిపోయినట్టు కంగారు పడుతూ పరిగెడుతున్నావు. ఏమైనా తగిలి పడిపోతే దెబ్బలు తగులుతాయి కదా. అదే నువ్వు కొంచెం ప్రశాంతంగా నడుస్తూ వెళ్తుంటే దెబ్బలు తగలకుండా ఉంటాయి. అంటే నాకు కొత్తగా ఉంది, ఏం చెయ్యాలో, ఎవరైనా ఏమైనా అనుకుంటారోనని ఎక్కువగా భయం వేస్తుంది. అందుకే అత్తయ్య గారు ఎప్పుడు పిలిచినా నేను కంగారు పడుతూ భయపడుతూ పరిగెడుతున్నాను. ఒకవేళ ఆలస్యమైతే ఆవిడేమైనా అనుకుంటారేమోనని. అలా మాట్లాడుతూ ఉండగా జానకి వాళ్ళ అత్తగారు సూర్యకాంతం వస్తుంది. ఏంటి పిల్ల, ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వే వంట చెయ్యాలి. ఈ రోజు వరకు పెద్ద కోడలు అన్ని పనులు చేస్తుంది. తను రోజు ఒక్కతే చేస్తుంది కదా. ఈ రోజు ముహూర్తం ప్రకారం వంట చేస్తే పనుల్లో వంటల్లో నువ్వు కూడా సాయంగా ఉంటావు. అలాగే అత్తయ్య, ఏం వండాలో చెప్పండి, వండేస్తాను అని కంగారు పడుతూ సమాధానమిస్తుంది. మొదటిసారి వంట చేస్తున్నావు కదా, పరమాన్నం చేసి పెట్టు, మరియు మామూలుగా తినే భోజనం వండు. నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు. అర్థమైందా పిల్ల? జాగ్రత్త, మొదటిసారి వండుతున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది. కాని జానకి భయపడుతూ కంగారు పడుతూ ఊరు వాడ ఏకం చేసి మొత్తం వంటగదంతా చిందరవందర చేసేసి ఎలాగో పరమాన్నం మరియు మధ్యాహ్నం తినడానికి వంట చేసి పెడుతుంది. కాని ఆ కంగారులో ఒక్క వంట కూడా హాట్ బాక్స్ లో పెట్టకుండా అలా పొయ్యి మీద వదిలేస్తుంది. వంట చేసి అలసిపోవడంతో గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. అయిపోయిందా వంట? తొందరగా భోజనం వడ్డించు. జానకి కంగారుగా లేచి భోజనం పెడుతుంది. ఏంటమ్మా, భోజనం ఇంత చల్లగా ఉంది?
వండిన తర్వాత హాట్ బాక్స్లో తీయాలి కదా. మర్చిపోయావా పిల్ల? చలికాలం కదా, వేడివేడిగా భోజనం తినాలని ఎవరికైనా ఉంటుంది. అదే హాట్ బాక్స్లో తీస్తే భోజనం వేడిగా ఉండేది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఇలా అనుకోలేదు, మరియు కంగారులో మర్చిపోయాను కూడా. ఈసారి నుండి వేడివేడిగా వడ్డిస్తాను. రేపు మన వీధిలో ఉన్న నా వయసు వాళ్ళందరూ మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఇలా చల్లగా కాకుండా వేడివేడిగా వాళ్ళకి భోజనాలు పెట్టాలి. మా ఇంటికి కొత్త కోడలు వస్తే పార్టీ ఇస్తానని మాట ఇచ్చాను. అది కూడా నీ చేతి వంటే అయ్యుండాలి. అలా మాట్లాడుతూ ఉండగా రాము వచ్చాడు. ఏంటమ్మా భోజనాలంటున్నావు? ఎవరిని పిలుస్తున్నావేంటి? అదేదో కొంచెం చెప్తే నా ఫ్రెండ్స్ని కూడా పిలుస్తాను. పెళ్ళైనప్పటి నుండి వాళ్ళు పార్టీ పార్టీ అని చావగొడుతున్నారు. నేనేదో నా ఫ్రెండ్స్కి కోడలు భోజనం తినిపిద్దామనుకుంటే నువ్వేంట్రా మళ్ళీ నీ ఫ్రెండ్స్ని పిలుస్తానంటావు? తనొక్కతే నాయే చెయ్యగలదా ఇంత పని? అయినా ప్రతి దాంట్లో వేలు పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది. నా ఫ్రెండ్స్ ఏం 10 మంది లేరమ్మా, ఇద్దరే. అది కూడా ఆఫీస్ వాళ్లే. నేను రోజు ఆఫీస్కి వెళ్తుంటే మీ భార్య చేసిన వంటేది అని చావగొడుతున్నారు. అందుకే అన్నానమ్మా, దానికే దెబ్బలాడతావేంటి? సరే అయితే నా ఫ్రెండ్స్ ఒక 4, నీ ఫ్రెండ్స్ ఒక 2, మొత్తం 6 కదా. నేను కొంచెం సాయం చేస్తాను, ఇద్దరం కలిసి చేసేద్దాం. ఏం పర్వాలేదత్తయ్యా, అందరికీ కలిపి నేను వంట చేసేయగలను. మీరొచ్చిన వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకోండి. సరదాగా సంతోషంగా ఉండండి చాలు. సరే అయితే, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు. ఇంకో ముఖ్యమైన విషయం, వంట అవగానే హాట్ బాక్స్లోకి భోజనం తీసేయి. వడ్డించేటప్పుడు వేడిగా ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి వంట చేయటం ప్రారంభిస్తుంది. చక్కగా అన్ని వంటలు పూర్తి చేశాక, అయ్యో ఈ హాట్ బాక్స్లు ఎక్కడున్నాయో నాకు కనిపించట్లేదు. మళ్ళీ భోజనం చల్లగా అయిపోతే దెబ్బలాడతారు. అయినా అత్తయ్య గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్తో, పిలిచి హాట్ బాక్స్లు ఎక్కడున్నాయని అడిగితే కోప్పడతారేమో. ఇక్కడేమో బర్నర్స్ ఉన్నాయి, ఇవి పెడదాం. దాని మీద మనం వండిన బార్నీలు పెట్టేస్తే అలా వేడవుతూనే ఉంటాయి. అప్పుడు తినేటప్పుడు కూడా చాలా వేడిగా ఉంటుంది అనుకుంటూ డైనింగ్ టేబుల్ పైన బర్నర్స్ పెట్టి దానిపైన వండిన సామాన్లన్నీ పెట్టి అలా వేడి చేస్తూ ఉంటుంది. ఇక ఫుడ్ చల్లగా అవదనుకొని తన తెలివితేటలకి మురిసిపోతుంది. హబ్బా, ఇప్పుడు నన్ను అత్తయ్య గారు అస్సలు తిట్టరు. చలికాలంలో చల్లని భోజనం పెట్టానని అనుకోరు. వచ్చిన చుట్టాలు కూడా నన్ను మెచ్చుకుంటారు. అయ్యో ఆలస్యం అయిపోతుంది, అర్జెంటుగా అత్తయ్య గారిని మరియు వచ్చిన చుట్టాలని పిలిచి భోజనం పెట్టాలి. కానీ ఇవన్నీ పెట్టడం వల్ల డైనింగ్ టేబుల్ చిన్నదైపోయింది. ఓ పని చేస్తాను, ఇద్దరేసి చొప్పున భోజనం పెడదాం. అప్పుడు ఇవి చల్లగా అవ్వవు, భోజనాలు కూడా అందరూ చేస్తారు. అలా తన అత్తయ్య గారిని మరియు వచ్చిన ఫ్రెండ్స్ని పిలవడానికి వెళ్తుంది. అందరూ లోపలికొచ్చి డైనింగ్ టేబుల్లో ఉన్న బర్నర్స్ చూసి ఆశ్చర్యపోతారు. అత్తయ్య గారు రండి, కూర్చోండి. హాట్ బాక్స్లో పెట్టినా చల్లగా అయిపోతాయి. అందుకే బర్నర్స్ పైన పెట్టాను. ఎంతసేపు తిన్నా, ఎంత లేట్గా తిన్నా వేడిగానే ఉంటుంది. అమ్మా తెలివైన పిల్ల, ఇప్పుడు నువ్వు డైనింగ్ టేబుల్ అంతా బర్నర్స్ పెడితే వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చొని తింటారు? అయినా బర్నర్స్ పెట్టాలనుకున్న ఐడియా నీకెలా వచ్చింది? మొన్నొక సీరియల్ చూశాను అత్తయ్య. అందులోని వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బర్నర్స్ పెట్టి భోజనాలు వేడి చేస్తూ ఉన్నారు. ఈ ఐడియా ఏదో బాగుంది మరియు చలికాలంలో ఉపయోగపడుతుందని ఇలా చేశాను. అయినా మీరు హాట్ బాక్స్ ఎక్కడ పెట్టారో కనిపించలేదు నాకు. కనిపించకపోతే వచ్చి అడగాలి కదా ఎక్కడ హాట్ బాక్స్లున్నాయి అని. ఇలా ప్రవర్తిస్తే వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చేస్తే చేసావు గాని బర్నర్స్ పెట్టాలన్న ఐడియా నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నేను కిందన అందరికీ కూర్చోవడానికి సర్దుతాను. తర్వాత భోజనాలు చేద్దాం. అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తిందాం. అలాగా పైన 6 5 కాకుండా ఇక్కడ విందు భోజనంలా అందరం కూర్చొని తినొచ్చు. వెళ్ళు జానకి, వెళ్ళి ప్లేట్లు తీసుకురా. జానకి ప్లేట్స్ తీసుకొచ్చాక అందరూ సరదా పడుతూ కూర్చొని భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది పూర్తిగా అభివృద్ధి చెందిన నగరం కాదు, అలాని వెనుకబడిన పల్లెటూరు కాదు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న చిన్న టౌన్ అది. అక్కడ మంచి సెంటర్లో బాగా వ్యాపారం జరిగే వీధిలో ఒక అద్భుతమైన బంగ్లా ఉంది. పైన కుటుంబం ఉండడానికి ఇల్లు, కింద చిన్న కిరాణా షాప్ ఉండేది. ఆ ఇంటి ఓనర్ పేరు కామాక్షిదేవి. ఆమెకి 2 కొడుకులు, మురళీకృష్ణ మరియు బాలకృష్ణ. అమ్మా, మన షాప్లో గోధుమ పిండి అయిపోయింది. లోడ్ ఎక్కడ నుండి తెప్పించమంటావు? రేపు జనార్దనం దగ్గరికి వెళ్ళి ఒక లోడ్ గోధుమ పిండి తీసుకురా. సరే అమ్మా.
అలాగే 2 కేజీల మినపప్పు కొంటే ఒక పెన్ను ఫ్రీ, 1 కేజీ వేరుగా శనగపప్పు కొంటే ఒక సోప్ ఫ్రీ. ఇలాంటి ఆఫర్స్ పెడదాం. అప్పుడే బాగా సేల్స్ పెరుగుతాయి, కస్టమర్స్ కూడా బాగా వస్తారు సరే అమ్మా, మంచి ఐడియా. అంటూ కామాక్షి చెప్పిన మాటని కొడుకులు తూచా తప్పకుండా పాటించేవారు. అలా ఇద్దరు కొడుకుల కష్టంతో కామాక్షి సలహాలతో ఆ కిరాణా షాప్ 3 పువ్వులు 6 కాయలులాగా సాగుతుండేది. బాలా, మన వ్యాన్ తీసుకుని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న షాప్లకి సరుకులిచ్చేసిరా అంటూ చిన్న కొడుక్కి ఇంకో పని అప్పచెప్పేది. చిన్న కొడుకు కూడా అమ్మ చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా ఆ పని పూర్తి చేసేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు మురళి షాప్లో పనిచేస్తుండగా కామాక్షి అక్కడికొచ్చింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈరోజు నీ పెళ్లి చూపులు నాన్న, రా వెళ్దాం పెళ్లి చూపులా? అని ఆశ్చర్యంగా అడిగాడు. అవును, కృష్ణారావు గారి కూతురు గురించి పంతులు గారు చెప్పారు. మంచి సంబంధం, మంచి ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. నువ్వు చూసిరా అమ్మా. పెళ్లి చేసుకునేది నువ్వా నేనా? దాందేముందమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. అని పెద్ద కొడుకు బాధ్యతంతా అమ్మ మీద పెట్టేశాడు. దాంతో కామాక్షి ఒకంత గర్వంగా నవ్వుతూ వెళ్ళింది. కామాక్షి బియ్యం వ్యాపారం చేసే కృష్ణారావు ఇంటికి వెళ్ళింది. చూడముచ్చటగా ఉండే రాధికని చూసింది. మంచి చెడు మాట్లాడుకుని మురళీకృష్ణ రాధికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాధిక అత్తగారింటికి కాపురానికి వచ్చేటప్పుడు ఒక బంగారు పొయ్యి తీసుకొచ్చింది. ఆ బంగారు పొయ్యి చూడగానే కామాక్షిదేవి మైమరిచిపోయింది. అబ్బా, ఈ బంగారు పొయ్యి చాలా బాగుంది అంటూ బంగారు పొయ్యిని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చూపించేది. ఇది మా కోడలు తీసుకొచ్చింది అని అడిగిన వారికి అడగని వారికి చెప్పేది. ఆ బంగారు పొయ్యితో పాటు పెద్ద కోడలు అంటే కామాక్షిదేవికి అభిమానం ఏర్పడింది. ఇలా జరుగుతుండగా కొన్ని రోజుల తరువాత బాలకృష్ణ అమ్మ దగ్గరికొచ్చాడు. కామాక్షి సోఫాలో కూర్చుని ఉండగా మెల్లగా బాలకృష్ణ అమ్మ పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఏమిట్రా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా అది? నువ్వు కోప్పడకూడదు. నీ మీద ఎందుకు కోపడతాను చెప్పురా, విషయం చెప్పు. అది అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. అని కొంచెం తడబడుతూ ఉన్న విషయం చెప్పేశాడు. కామాక్షిదేవి కొంచెం ఆశ్చర్యపోయి మళ్లీ తెరుకొని బాలకృష్ణ వైపు చూసింది. అలా చూడకమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది. నువ్వు ఒప్పుకుంటావని నమ్మకంతో నీకు చెప్పాను. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? గాంధీ బొమ్మ సెంటర్లో చిన్న కిరాణా కొట్టుంది కదా, నరసింహం గారు, ఆయన కూతురు శ్రీలేఖ. అంటూ అమ్మాయి గురించి పూర్తి వివరాలు చెప్పాడు. ఆ కొట్టులో రోజుకి 150 రూపాయల బిజినెస్ కూడా జరగదురా. వాళ్ల దగ్గరేముందిరా, మన అంతస్తుకి సంబంధించిన సంబంధమేం కాదు. నేను ఆస్తుల గురించి ఆలోచించలేదమ్మా, మనసు గురించి మాత్రమే ఆలోచించాను. నేను ఆ అమ్మాయికి మనసిచ్చేశాను. మనసులో ఒకటి కలిస్తే మీ పిల్లలకి సరిపోతుంది. మేం పెద్దవాళ్ళం కదా, ఆస్తులు, అంతస్తులు, హోదా అన్నీ చూస్తాం. అన్నీ కలిస్తేనే సంబంధం కలుపుకుంటాం. అలా కాదమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్, నీకు మంచి కోడలవుతుంది అని ఒకే మాట మీదున్నాడు. కొడుకు దీనంగా ముఖం పెట్టి అడగడంతో కామాక్షి చూడలేక పెళ్లి కొప్పుకుంది. ఇంత పెద్ద కుటుంబం మరియు మంచి పిల్లాడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా సంతోషించి శ్రీలేఖ బాలకృష్ణల పెళ్లి చేశారు. వచ్చి రాగానే కామాక్షిదేవి శ్రీలేఖని బంగారు పొయ్యి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ బంగారు పొయ్యి చూడగానే శ్రీలేఖ ఆశ్చర్యపోయింది. చాలా బాగుందత్తయ్యా అని సంతోషంగా పైకనేసింది. ఇది పెద్ద కోడలు తీసుకొచ్చింది, నువ్వు కూడా తీసుకురావాలి కదా. అంటే అత్తయ్యా, అది నా మనసులో ఉన్నది చెప్పాను, తరువాత నీ ఇష్టం అని కామాక్షి చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ మాటలు చిన్న కోడలికి కొంచెం బాధ కలిగించాయి. కొన్ని రోజుల తర్వాత శ్రీలేఖ అమ్మగారింటికి వెళ్ళింది. నాన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పింది. ఇప్పటికిప్పుడు బంగారు పొయ్యి అంటే ఎలాగమ్మా? డబ్బులెక్కడ కుదురుతాయి? ఏదో ఒకటి చెయ్యండి నాన్న, అక్కడ నాకు మీ అల్లుడికి విలువ పోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. కూతురు అంత బాధగా చెప్పడంతో నాన్న గుండె విలవిలలాడిపోయింది. దాంతో ఆ పేద తండ్రి తనకి ఉన్న స్తోమతలో ఒక వెండి పొయ్యి చేయించి ఇచ్చాడు. శ్రీలేఖ ఆ పొయ్యితో అత్తారింటికొచ్చింది. ఆ పొయ్యిని చూడగానే కాస్త పెదవి విరిచింది కామాక్షిదేవి. హా, సరేలే, అక్కడ పెట్టు అని పెద్దగా దాని గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అత్త ముఖం విరుపులతో శ్రీలేఖ బాధపడింది, కాని పైకి చూపించలేదు. ఇక అప్పటి నుండి పక్షపాతం మొదలైంది. ఇదిగో ఈ బంగారు పొయ్యి పెద్ద కోడలు తీసుకొచ్చింది అని చాలా గర్వంగా ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పేది కామాక్షిదేవి.
ఆ రిచ్ కోడల్ని అందరి ముందు పొగడ్తలతో ముంచెత్తేది. పేద కోడలు తీసుకొచ్చిన వెండి పొయ్యి గురించి అస్సలు పట్టించుకునేదే కాదు. శ్రీలేఖ మనసు బాధపడినా లోపలే పెట్టుకునేది గాని భర్తకి కూడా చెప్పేది కాదు. ఇలా జరుగుతుండగా పేద కోడలు ఒక చోట కూర్చొని అల్లికలు అల్లుతూ ఉండగా ధనవంతురాలైన రాధిక అక్కడికొచ్చింది. ఏంటి, ఏం చేస్తున్నావు? అల్లికలక్క నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చిన్నప్పుడు నేర్పించారు. హా, ఇలాంటివి నేర్చుకోకపోతే మీ ఇంట్లో గడవడం కష్టం కదా, పూటకి కూడా కష్టమే అంటగా అంటూ కావాలని రెచ్చగొడుతూ మాట్లాడింది. శ్రీలేఖకి అర్థమైన చిరునవ్వుతో సమాధానం చెప్పింది. మీ నాన్నగారికి రోజుకు 500 కూడా సంపాదించడం కష్టమంటగా. ఎవరికుండేది వాళ్లకుంటుంది కదక్కా. అయినా వెండిపోయేంటి చీప్గా. మా నాన్నగారి ఆదాయం 500 కూడా ఉండదు, నీకు తెలుసు కదక్కా. అలాంటిది ఎంత కష్టమైనా స్తోమతకి మించి నా కోసం వెండిపోయి తీసుకొచ్చారు అంటే ఆయనకి నేనంటే ఎంత ప్రేమ. ఆ ప్రేమ నాకు 1000 కోట్లతో సమానం అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న రాధికకి చెంపదెబ్బలా తాకాయి. దాంతో వెంటనే బంగారు పొయ్యి పక్కనే ఉండే వెండి పొయ్యి చూసింది. ఈ వెండి పొయ్యి నా బంగారు పొయ్యి పక్కన ఉండొద్దు అనుకుని వెండి పొయ్యి తీసి ఒక మూలన పడేసింది. తర్వాత రోజు ఆ వెండి పొయ్యిని శ్రీలేఖ చూసింది. కాని దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఏ పండగొచ్చినా పబ్బమొచ్చినా ఆ బంగారు పొయ్యికి పూజలు చేయటం లాంటివి చేస్తుండేవారు. వెండి పొయ్యి గురించి కావాలని హేళనగా మాట్లాడేవారు. కాని శ్రీలేఖ ఎప్పుడూ దాని గురించి ఆలోచించేది కాదు. ఒకరోజు శ్రీలేఖ ఒంటరిగా కూర్చుని ఉండగా బాలకృష్ణ వచ్చాడు. శ్రీలేఖ, అని ప్రేమగా పిలిచాడు. ఏంటండి? నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని నిన్నింటికి తీసుకొచ్చాను. కానీ మా వదిన అమ్మ నిన్నిబ్బంది పెడుతున్నారు. నన్ను క్షమిస్తావా? అంత పెద్ద మాటలు ఎందుకండి? ఒక ఇంటి కోడలిగా అత్తయ్య గారిని భరించటం నా బాధ్యత, అక్కని ప్రేమించడం కూడా. ఇవన్నీ మీరు పట్టించుకోకండి అని చెప్పడంతో బాలకృష్ణ చాలా సంతోషించి దగ్గరికి తీసుకున్నాడు. ఇలా జరుగుతుండగా ఆ ఊళ్ళో చాలా గొడవలు అల్లర్లు మొదలవడంతో షాప్లన్నీ మూసేశారు. బ్యాంకులు కూడా తెరవలేదు. కామాక్షి కుటుంబం వ్యాపారం లేక ఇంట్లోనే కూర్చున్నారు. 2 రోజులు బాగా జరిగింది గాని ఒకరోజు ఆ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. ఉన్న డబ్బు బంగారు పొయ్యి కూడా దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. ఉదయం లేచి చూడగానే కామాక్షిదేవితో పాటు కుటుంబమంతా ఆశ్చర్యపోయింది. అయ్యయ్యో, నా బంగారు పొయ్యి దొంగలెత్తుకుపోయారే, వాడి చేతులు పడిపోను, వాళ్ళకి యాక్సిడెంట్ కాను అని శాపనార్థాలు పెడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. కొడుకు కోడళ్లందరూ భయపడి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ప్రాణాపాయం లేదు గాని చికిత్సకి డబ్బు ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు. ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగలు దోచుకుపోయారు. షాప్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. పెద్ద కోడలు వాళ్ళ నాన్న సాయం చేయడానికి చేతులెత్తేశాడు. శ్రీలేఖ మౌనంగా ఇంటికొచ్చింది. మూలన పడేసి ఉన్న వెండి పొయ్యి తీసుకుంది. షావుగారి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చింది. ఆ డబ్బు హాస్పిటల్లో కట్టి అత్తగారికి వైద్యం చేయించి ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయం కామాక్షికి స్పృహొచ్చాక తెలిసింది. కొంచెం హుషారు రాగానే డబ్బు తీసుకుని షావుగారి దగ్గర నుండి వెండి పొయ్యి విడిపించింది కామాక్షి. ఈ వెండి పొయ్యి నా చిన్న కొడలు తీసుకొచ్చింది. నా ప్రాణాలు కాపాడిన అక్షయ పాత్ర ఇదే అంటూ వెండి పొయ్యి గురించి చిన్న కొడలు గురించి కూడా కామాక్షి అందరికీ చెప్పటం మొదలెట్టింది. అత్తయ్య మాటలతో శ్రీలేఖ చాలా సంతోషించింది.